హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకీ టాక్స్. ఈరోజు మలయాళంలో వచ్చిన ఆనుం పేనుం అనే మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో డైలీ 1 వీడియో పబ్లిష్ చేస్తున్నాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేస్తే నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా ఈ మూవీ నేమ్ ఆనుం పేనుం అంటే మ్యాన్ అండ్ ఉమెన్ అంటే ఆడా మగ అనే మీనింగ్ వస్తుంది. అండ్ ఈ మూవీ ఒక యాంథాలజీ మూవీ. అందుకే ఈ మూవీలో 3 డిఫరెంట్ స్టోరీస్, అది కూడా 3 డిఫరెంట్ టైం పీరియడ్లో జరుగుతాయి. ఈ 3 స్టోరీస్ని 3 వేరువేరు డైరెక్టర్స్ డైరెక్ట్ చేశారు. వాటిల్లో మొదటి స్టోరీ పేరు సావిత్రి. ఈ స్టోరీని రియల్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకుని రాశారు. ఓపెన్ చేస్తే అది స్వతంత్రం వచ్చిన కొంతకాలానికి అంటే 1948 లేదా 1949ల టైం. అర్ధరాత్రి టైంలో ఒక అమ్మాయి పొలాల మధ్యలో పరిగెడుతూ పారిపోతూ ఉండగా 2 పోలీసులు ఆ అమ్మాయి వెంటపడుతూ ఉంటారు. అలా ఆ అమ్మాయి కొంత దూరం పరిగెత్తి వెనక్కి తిరిగి చూడగా తన ఇంటిని కూడా తగలబెట్టేసి ఉంటారు. అలా పోలీసుల నుండి తప్పించుకుని వేరే ఊరిలోకి పారిపోగా అక్కడ అనుకోకుండా ఒక సంపన్న కుటుంబంలో పని మనిషిగా మారుతుంది. కొచ్చుపారు అనే పేరుతో ఆ సంపన్న కుటుంబం వారితో పరిచయం చేసుకుంటుంది. ఆ ఇంట్లో ఉండి అన్ని పనులు చేస్తూ వారితో కలిసిపోతుంది. అయితే ఆ ఇంట్లో ఉండే రాఘవన్ కొచ్చుపారుని మొదటి నుండి ఒక్కరు బుద్ధితోనే చూస్తూ ఉంటాడు. అలాగే కొచ్చుపారుని లైంగికంగా వేధిస్తూ ఉంటాడు రాఘవన్. అదే ఇంట్లో కాళ్ళు చేతులు పడిపోయిన వ్యక్తి కూడా ఉంటాడు. చివరికి ఆ వ్యక్తి కూడా కొచ్చుపారుని ఒక్కరు బుద్ధితోనే చూస్తూ ఉంటాడు. అయినా వారందరి మధ్యలో జీవితం సాగిస్తూ ఉంటుంది కొచ్చిపారు. సరిగ్గా అదే టైంలో పట్నంలో చదువుకుంటున్న వాసు ఇంటికి వస్తాడు. ఇంట్లో వాసు ఒక్కడే కొంచెం పద్ధతిగా ఉంటూ కొచ్చిపారుని ఇష్టపడుతూ ఉంటాడు. అలా ఒకరోజు రాత్రి టైంలో వాసు స్నానానికి వెళ్ళగా కొచ్చిపారు తోడుగా వెళ్ళి కొంత దూరంలో నిల్చుని ఉండగా మాధవన్ అనే కమ్యూనిస్ట్ లీడర్ వచ్చి సీక్రెట్గా కొచ్చిపారుని కలిసి పోలీసులు మన పార్టీ వారిని కనిపిస్తే చంపేస్తున్నారు. ఈ అగ్రకులాల వారు మనల్ని ఎంతో కాలం ఆపలేరు. నువ్వు కొంతకాలం ఇక్కడే జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఒక లెటర్ని కొచ్చిపారుకి ఇచ్చి ఈ లెటర్ని ఈ ఇంట్లో పనిచేస్తున్న కొచ్చాపికి ఇవ్వు. కొచ్చాపి కూడా మన పార్టీ వాడే. కొచ్చాపి ఈ లెటర్ని మన పార్టీ నాయకులకు చేరవేస్తాడు అని చెప్పి ఒక లెటర్ని ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మాధవన్. ఆ తర్వాత రోజు కాళ్ళు చేతులు పడిపోయి మాట్లాడలేని వ్యక్తి ఒంటరిగా కనిపించడంతో ఆ వ్యక్తిని చూసిన కొచ్చిపారు, ఈ తుపాకీతో ఎంతోమంది కమ్యూనిస్టులను చంపి ఉంటావు, ఇప్పుడు కుర్చీకి పరిమితమయ్యావు, రాబోతున్న తరం మొత్తం మా పార్టీదే అని అంటుంది కొచ్చిపారు. మరోపక్క ఇంట్లోని రాఘవన్ మాత్రం సమయం దొరికినప్పుడల్లా కొచ్చిపారును తాకుతూ వేధిస్తూ ఉంటాడు. ఆ రోజు ఇంట్లోని పాలేరు కొచ్చాపి తోట పని చేసుకుంటూ ఉండగా కొచ్చిపారు వెళ్ళి పార్టీ ఇచ్చిన లెటర్ని కొచ్చాపికి ఇస్తుంది. ఆ తర్వాత కొచ్చిపారు వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉండగా రాఘవన్ వెనుక నుండి వెళ్ళి కొచ్చిపారును పట్టుకుని 2 రోజుల్లో ఇంట్లో కథాకళి డ్యాన్స్ ఉంది, అందరూ కథాకళి దగ్గరే ఉంటారు, నువ్వు మన పడవ దగ్గరికి రా, మనల్ని ఎవరూ చూడరు అని అంటాడు రాఘవన్. ఆ తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి రాఘవన్ను కలిసి పార్టీ చేసుకుంటూ నిన్ననే ఒక కమ్యూనిస్ట్ పార్టీ వాడు దొరికాడు, వాణ్ణి ఎలా చంపానో తెలుసా, చిత్రహింసలు పెట్టి చంపాను అని చెప్పడంతో ఆ పోలీసు అండ్ రాఘవన్ నవ్వుతూ ఉంటారు. అయితే అక్కడే ఉన్న పాలేరు కొచ్చాపి ఆ మాటలు విని కోపం తెచ్చుకుంటూ ఉంటాడు. అది గమనించిన పోలీసు కొచ్చాపి ఒక కమ్యూనిస్ట్ అని గ్రహించి కొచ్చాపిని కొట్టగా కొచ్చాపి దగ్గర ఉన్న లెటర్ బయటపడుతుంది. పోలీసు ఆ లెటర్ని తీసుకుని చదవాలి అనుకున్న టైంకి కొచ్చాపి ఆ లెటర్ని నమిలి మింగేస్తాడు. దాంతో రాఘవన్ అండ్ పోలీసు కలిసి కొచ్చాపిని బాగా కొట్టి చంపేయడానికి తీసుకువెళ్తారు. ఆ రోజు రాత్రి మాధవన్ వచ్చి కొచ్చిపారును కలిసి ఇక్కడ ఎక్కువ కాలం ఉండడం మంచిది కాదు, రేపు వచ్చేసాయి అని అంటాడు. అలా మాధవన్ వచ్చి సీక్రెట్గా కొచ్చిపారును కలిసి వెళ్లడం చూసిన వాసు, ఎవరు వాళ్ళు, నిన్ను కలిసి వెళ్తున్నారు ఏమిటి అని అడగ్గా వాసుకి అనుమానం రాకుండా ఉండాలని టాపిక్ డైవర్ట్ చేయడానికి వాసుకు ముద్దు పెట్టి వాసుని ప్రేమిస్తున్నట్లు నటిస్తుంది కొచ్చిపారు. ఆ తర్వాత రోజు మార్నింగ్ ఇంట్లోని పిల్లలకు కథలు చెప్తూ పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు పాంచాలి విరాట రాజ్యంలో పని మనిషిగా పనిచేస్తూ ఉండేది. అయితే రాణి తమ్ముడు కీచకుడు పాంచాలి మీద కన్నేసి లైంగికంగా వేధిస్తూ ఉండేవాడు. అప్పుడు పాంచాలి వెళ్ళి ఆ విషయం భీముడికి చెప్పింది అని అంటుంది ఆ మహిళ. ఆ తర్వాత ఏమైంది అని పిల్లలు అడగ్గా ఈ రాత్రికి కథాకళి డ్యాన్స్లో చూడండి ఏమవుతుందో అని అంటుంది ఆ మహిళ. రాత్రి కథాకళి కోసం అన్నీ రెడీ అవుతూ ఉంటాయి. రాఘవన్ కొచ్చిపారు దగ్గరికి వెళ్ళి కథాకళి స్టార్ట్ అవ్వగానే ఇంటి వెనుక ఉన్న పడవ దగ్గరికి వచ్చేసి వెయిట్ చేస్తూ ఉంటా అని అంటాడు రాఘవన్.
అలా ఆ రోజు రాత్రి కథాకళి డ్యాన్స్ స్టార్ట్ అవుతుంది. అందరూ డ్యాన్స్ చూస్తూ ఉండగా కొచ్చిపారు ఇంటి వెనక్కి వెళ్తుంది. అది చూసిన రాఘవన్ వెనకనే వెళ్లి పడవ దగ్గర కూర్చుని ఉన్న కొచ్చిపారు మీద చెయ్యి వేయగా కొచ్చిపారులాగా చీర కట్టుకుని ఉన్న మాధవన్ వెనక్కి తిరిగి రాఘవన్ని కొట్టి చంపేస్తాడు. అదే టైంలో డ్యాన్స్ దగ్గర ఉన్న వాసు కొచ్చిపారు అక్కడ లేకపోవడం చూసి ఇంటి వెనక్కి వెళ్లి కొచ్చిపారును చూసి కొచ్చిపారు అని పిలవగా గన్ను చూపించి బెదిరించి కొచ్చిపారు కాదు సావిత్రి, కామ్రేడ్ సావిత్రి అని చెప్పి వాసుని ప్రాణాలతో వదిలి పడవెక్కి మాధవన్తో పాటు వెళ్లిపోతుంది సావిత్రి. అక్కడితో మొదటి స్టోరీ అయిపోతుంది. రెండవ స్టోరీ పేరు రాచియమ్మ. ఈ కథని మలయాళంలోని ప్రముఖ రైటర్ పరుతొల్లి కుట్టి కృష్ణన్ గారు రాశారు. ఆయన పెన్ నేమ్ అయినటువంటి ఉరూబ్ అని కూడా పిలుస్తారు. స్టోరీలోకి వెళ్తే కృష్ణన్ ఇంతకుముందు టీ తోటల్లో పనిచేసి తర్వాత పట్నం వెళ్ళిపోయి ఉంటాడు. అయితే కృష్ణన్కి టీ తోటల్లో మొట్టమొదటిసారిగా జాబ్ ఇచ్చిన యజమాని చనిపోవడంతో ఆ ఫ్యామిలీని కలిసి మాట్లాడడం కోసం కృష్ణన్ మళ్ళీ ఇంతకుముందు తన పనిచేసి మానేసిన ఊరికే వస్తాడు. అలా ఆ ఊరికి వెళ్ళి తనకు ఒకప్పుడు ఉద్యోగం ఇచ్చిన ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు కృష్ణన్. ఇంతలో పాలు అమ్ముకునే రాచియమ్మ అక్కడికి వస్తుంది. రాచియమ్మను చూసిన కృష్ణన్ ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటాడు. కృష్ణన్కి టీ తోటలో సూపర్వైజర్ జాబు రావడంతో ఫ్యామిలీ నుండి దూరంగా ఆ పల్లెటూరికి వెళ్ళి ఒక్కడే బ్యాచిలర్గా లైఫ్ను సాగిస్తూ ఉంటాడు. దాంతో ఒక పిల్లవాడు కృష్ణన్ దగ్గరే ఉంటూ వంట పని ఇంటి పని చేసి పెడుతూ ఉంటాడు. అప్పుడే మొట్టమొదటిసారి కృష్ణన్ రాచియమ్మను చూస్తాడు. రాచియమ్మ కొంచెం తమిళ్ కొంచెం మలయాళం మిక్స్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే తన తల్లిదండ్రులలో ఒకరు తమిళ్ కాగా మరొకరు మలయాళీ. ఆ తర్వాత పేరెంట్స్ ఇద్దరూ చనిపోగా రాచియమ్మ మాత్రం కష్టపడి సంపాదిస్తూ తన కాళ్ళ మీద తాను నిలబడుతూ కొన్ని గేదెలను పెంచుకొని ఆ పాలు అమ్ముకుంటూ అలా వచ్చిన డబ్బుని ఎవరికైనా అప్పుగా ఇచ్చి వడ్డీ తీసుకోనప్పటికీ అసలు మాత్రం గట్టిగా అడిగి మరీ వసూలు చేసుకుంటూ ఉంటుంది రాచియమ్మ. కృష్ణన్ కూడా రాచియమ్మ దగ్గరే పాలు కొంటూ ఉండడంతో కృష్ణన్కి రాచియమ్మకి పరిచయం ఏర్పడుతుంది. కుదిరినప్పుడల్లా ఇద్దరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. కృష్ణన్ రాచియమ్మ గడసరతనం చూసి ఇష్టపడుతూ ఉంటాడు. అలా ఒకరోజు మార్కెట్లో ఒక వ్యక్తి రాచియమ్మ గురించి తప్పుగా మాట్లాడాడని కృష్ణన్ అతన్ని బాగా కొడతాడు. అయితే రాచియమ్మ మాత్రం తన కోసమే కృష్ణన్ మరో వ్యక్తిని కొట్టాడు అని తెలుసుకుని ఎందుకు గొడవ పడడం, నా గురించి తప్పుగా అనుకునేవారు అనుకుంటూనే ఉంటారు, చాలా కాలంగా అవన్నీ చూస్తూనే ఉన్నాను అని అంటుంది రాచియమ్మ. అలా కొత్తగా ఊరికి వెళ్ళిన కృష్ణన్ నిదానంగా అక్కడ ప్రకృతికి అలవాటు పడుతూ ఉంటాడు. అయితే ఒకరోజు కృష్ణన్కి స్మాల్ పాక్స్ రావడంతో అది ఎక్కడ తన దగ్గర వంట పని చేసే పిల్లవాడికి అంటుకుంటుందో అని పిల్లవాడిని ఇంటికి వెళ్ళిపోయి 1 నెల రోజులు పనికి రావద్దు అని చెప్తాడు కృష్ణన్. అలా ఒక్కడే స్మాల్ పాక్స్తో బాధపడుతూ ఉండడంతో అది తెలుసుకున్న రాచియమ్మ కృష్ణన్ను చూసి నీకు అమ్మవారు పోసింది అని వేపాకులతో మంత్రాలు చదువుతూ నాటు వైద్యం చేస్తూ దగ్గరుండి కృష్ణన్కి భోజనం తినిపిస్తూ ఒక తల్లిలాగా కృష్ణన్కి అన్ని పనులు చేసి పెడుతుంది రాచియమ్మ. దాంతో రాచియమ్మ మంచితనాన్ని చూసి కృష్ణన్ రాచియమ్మని ఇంకా ఎక్కువగా ఇష్టపడతాడు. అలా ఒకరోజు ఇద్దరు ఒంటరిగా కూర్చుని ఉండగా కృష్ణన్ రాచియమ్మ దగ్గరగా జరిగి రాచియమ్మ చేతిని చేతిలోకి తీసుకొని తన మనసులో ఉన్నది చెప్పాలి అనుకున్న టైంకి కృష్ణన్ను చూసిన రాచియమ్మ నా అమ్మగారికి చనిపోయే ముందు మాటిచ్చాను, గుడిలో దేవుడి ముందు ప్రమాణం చేసి తప్పు చెయ్యను అని మాటిచ్చాను, నేను తప్పు చెయ్యను అని అంటుంది రాచియమ్మ. అది విన్న కృష్ణన్ రాచియమ్మ తన ప్రేమను అంగీకరించలేదని వెంటనే ఆ ఊరిలో ఉద్యోగం కూడా మానేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా గతం గుర్తు తెచ్చుకున్న కృష్ణన్ వెళ్ళి రాచియమ్మని కలుస్తాడు. అయితే కృష్ణన్ను చూసిన రాచియమ్మ ఎలా ఉన్నావు, చాలా రోజుల తర్వాత వచ్చావు, నీ భార్యని తీసుకురాలేదా, నీకు విజయలక్ష్మి అనే కూతురు కూడా ఉందంట కదా, తనని తీసుకురాలేదా అని అంటుంది రాచియమ్మ. అది విన్న కృష్ణన్ లేదు ఒక్కడనే వచ్చాను, నువ్వెలా ఉన్నావు, నువ్వింకా పెళ్లి చేసుకోలేదా అని అడగ్గా అది విన్న రాచియమ్మ నన్ను పెళ్లి చేసుకుంటా అని వచ్చే వాళ్ళందరూ నేను సంపాదించి కూడబెట్టిన డబ్బు కోసమే వస్తున్నారు, నా కోసం ఎవరూ రావడం లేదు, అందుకే ఇలా ఉండిపోయాను, అయినా నాకు కూడా వారసులు ఉన్నారులే, నా వారసులు ఎవరో తెలుసా, నేను చనిపోయిన తర్వాత నా ఆస్తి మొత్తం నీ కూతురు విజయలక్ష్మికే చెందుతుంది, నేను ఆల్రెడీ నిర్ణయించుకున్నాను అని చెప్పి రాచియమ్మ కృష్ణన్ని ప్రేమిస్తున్నాను అనడానికి గుర్తుగా తన రూమ్లో ఉన్న కృష్ణన్ ఫోటోని చూపిస్తుంది రాచియమ్మ. అది చూసిన కృష్ణన్ ఇంత ప్రేమ పెట్టుకున్న నువ్వు ఎందుకు తప్పు చేయనని గుడిలో ప్రమాణం చేశానని చెప్పావు, నన్ను ప్రేమించడం తప్పు అవుతుందా అని అడగ్గా అది విన్న రాచియమ్మ నేను తప్పు చేయనని ప్రమాణం చేశాను అనగానే నువ్వు నా చేయి పట్టుకుని మనం చేస్తున్నది తప్పు కాదు అంటావనుకున్నా, కానీ నువ్వు మౌనంగా వెళ్ళిపోయావు, ఆ వెంటనే కారణం చెప్పకుండా ఊరే వదిలి వెళ్ళిపోయావు అని బాధపడుతూ చెప్తుంది రాచియమ్మ. దాంతో ఇద్దరూ బాధపడతారు. అక్కడతో రెండవ స్టోరీ అయిపోతుంది. మూడవ స్టోరీ పేరు రాణి. ఓపెన్ చేస్తే ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు.
అయితే ఇద్దరిలో ఒకడు, నువ్వు లైఫ్ని సరిగ్గా ఎంజాయ్ చేయడం లేదు, నేనైతే లాస్ట్ వీక్ నా లవర్ని లాంగ్ డ్రైవ్కి అలా ఫారెస్ట్ ఏరియాకి తీసుకుని వెళ్ళాను, అలా నేచర్లోకి వెళ్తే ఆ ఎంజాయ్మెంట్ వేరుగా ఉంటుంది, నువ్వు నీ ఫ్రెండ్స్ ఎప్పుడు చూడు హోటల్ రూమ్కే వెళ్తూ ఉంటారు, ఒకసారి నీ లవర్ని అలా ఫారెస్ట్లోకి తీసుకుని వెళ్ళి చూడు, నువ్వే మళ్ళీ మళ్ళీ తీసుకుని వెళ్తావు అని అంటాడు ఒకడు. అది విన్న మరొకడు ఆ తర్వాత రోజు తన లవర్ని కలిసి రేపు ఫారెస్ట్కి వెళ్దామని అడుగుతాడు. అది విన్న అమ్మాయి అందుకు ఒప్పుకోకుండా కావాలంటే సినిమాకి వెళ్దామని అంటుంది. అయితే అబ్బాయి మాత్రం లేదు, వెళ్దామని చాలాసేపు బ్రతిమలాడడంతో అందుకు ఆ అమ్మాయి సరే అని అంటుంది. అయితే అమ్మాయిని చూసిన అబ్బాయి రేపు వచ్చేటప్పుడు స్కార్ఫ్ కూడా తీసుకునిరా అని అంటాడు. అది విన్న అమ్మాయి ఎందుకు అని అడగ్గా, లేదు మనం వెళ్లే టైంలో ఎవరైనా చూస్తారు కదా అని అంటాడు. చూస్తే ఏమవుతుంది అని ఆ అమ్మాయి అడగ్గా, అది విన్న అబ్బాయి మా వాళ్ళు ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది అని అంటాడు. అది విన్న అమ్మాయి, నాతో కలిసి తిరగడానికే ఎవరో చూస్తారని భయపడుతున్నావు, నీకు నిజంగా నన్ను పెళ్లి చేసుకునే ధైర్యం ఉందా, లేదా ఇంట్లో ఒప్పుకోలేదు అంటూ నన్ను వదిలించుకుంటావా అని అంటుంది ఆ అమ్మాయి. అయితే అతి కష్టం మీద స్కార్ఫ్తో ఫారెస్ట్కి రావడానికి ఒప్పిస్తాడు. దాంతో ఆ తర్వాత రోజు ఇద్దరూ కలిసి ఫారెస్ట్ ఏరియాకి వెళ్తారు. అలా ఫారెస్ట్ ఏరియాలోని ప్రకృతిని చూసిన అమ్మాయి ఆ నేచర్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అయితే ఎలా అయినా సరే ఆ అమ్మాయితో ఫిజికల్గా కలవాలి అనుకున్న అబ్బాయి తన బైక్ని ఎవరికీ కనిపించకుండా చెట్ల పొదల్లోకి దాచిపెట్టి ఎవరూ ఉండరు అనుకున్న చెట్ల మధ్యలోకి తీసుకువెళ్తాడు అబ్బాయి. అయితే అబ్బాయి ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న అమ్మాయి, నీకు నేనంటే ఇష్టమా లేదా నా శరీరం అంటే ఇష్టమా అని అడుగుతుంది. అందుకు ఆ అబ్బాయి మౌనంగా ఉండిపోతాడు. దాంతో అది సరే, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో చెప్పు అని అడగ్గా, నాకు తినడానికి తిండి లేకపోయినా నీకు తిండి పెట్టే అంత, నాకు వేసుకోవడానికి బట్టలు లేకపోయినా నీకు బట్టలు తెచ్చే అంత, నాకు నిద్ర పట్టనన్ని కష్టాలున్నా నిన్ను నిద్రపుచ్చే అంత ఇష్టం అని అంటాడు అబ్బాయి. దాంతో ఇద్దరు నవ్వుకుని దగ్గరవుతారు. కట్ చేస్తే ఒక ఇంట్లో ఇద్దరు ముసలి వాళ్ళు ఉంటారు. భార్యను చూసిన భర్త, ఇప్పుడు చెంబుతో బయటికి వెళ్ళా కదా, చెట్ల పొదలలో ఇద్దరు ప్రేమికులను చూశాను, వారిని చూస్తే నాకు మనం ప్రేమించుకున్న రోజులే గుర్తుకు వచ్చాయి, ఆ అమ్మాయి నీలాగే మాట్లాడుతుంది, నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు అని అడుగుతుంది, అచ్చం నీలాగే చూడ్డానికి చాలా బాగా అనిపించింది, ఈలోపు నేను వెళ్ళిన పని పూర్తి చేసుకుని వచ్చేశాను అని అంటాడు ముసలి వ్యక్తి. మరోపక్క ఫారెస్ట్లో ఉన్న అమ్మాయి అబ్బాయి చాలా టైం అయింది అనుకొని లేచి వారి బైక్ దగ్గర ఉన్న వారి బట్టల కోసం వెళ్ళగా అక్కడ వారి బట్టలు ఉండవు. దాంతో ఏం చెయ్యాలో అర్థం కాని అబ్బాయి ఏడవడం మొదలు పెడతాడు. మరో పక్క ఒక వ్యక్తి వచ్చి ముసలి వ్యక్తిని కలిసి డబ్బు ఇస్తాడు. ఆ డబ్బు తీసుకున్న ముసలి వ్యక్తి లోపల ఉన్న తన వైఫ్ను చూసి 2 ఫోన్లు ఇస్తే కేవలం 7,000 మాత్రమే ఇచ్చాడు అని ఆ డబ్బుని తన వైఫ్కి ఇస్తాడు. అది చూసిన భార్య, వాళ్ళ ఫోన్లు తీసుకువస్తే సరిపోతుంది కదా, వాళ్ళ బట్టలు కూడా ఎందుకు తెచ్చావు అని అడగ్గా, ఊరికే సరదాకి తెచ్చాను అని అంటాడు ముసలి వ్యక్తి. మరోపక్క ఫారెస్ట్లో ఉన్న అమ్మాయి అబ్బాయిని చూసి, నీకు వేసుకోవడానికి బట్టలు లేకపోయినా నాకు కట్టుకోవడానికి బట్టలు ఇస్తా అన్నావుగా, ఇవ్వు అని అంటుంది అమ్మాయి. అక్కడతో 3వ స్టోరీ అయిపోతుంది. ఈ 3 స్టోరీస్లో మీకు ఏ స్టోరీ నచ్చిందో కామెంట్ చేయండి. ఎలాగో షార్ట్ స్టోరీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మీకు గనక మంచి షార్ట్ స్టోరీస్ చదవడం ఇష్టమైతే శంకరమంచి సత్యం గారు రాసిన అమరావతి కథల బుక్ని తప్పకుండా చదవండి. చిన్న చిన్న స్టోరీస్తో, బాపు గారి డ్రాయింగ్స్తో బుక్ చాలా బాగుంటుంది. మూవీ నీ స్ట్రీమ్ యాప్లో ఉంది, మిస్ అవ్వకుండా చూడండి. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.